ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అధిక భక్తుల రద్దీ దృష్ట్యా రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలను రద్దు చేస్తారా, లెటర్స్ ని అసలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ప్రస్తుతం ఇస్తున్న విధంగానే ఇస్తారా లేదా క్యాన్సిల్ చేస్తారా అనే దానికి సంబంధించి ఈ రోజు అంటే మే 6వ తేదీన నిర్వహించే టీటీడీ బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం అనేది తీసుకొని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అని రీసెంట్ గా మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ లో చెప్పడం జరిగిందండి. సో మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఈ రోజు టీటీడీ బోర్డు మీటింగ్ అయితే నిర్వహించారు. ఈ బోర్డు మీటింగ్ లో రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు కావచ్చు అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి కావచ్చు టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజు నిర్వహించిన బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రస్తుత వేసవి రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ రికమెండేషన్ లెటర్స్ ద్వారా అన్ని దర్శనాలను కూడా జూలై 15వ తేదీ వరకు టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. అంటే స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. అంతేకాని విఐపీ రికమెండేషన్ లెటర్స్ నార్మల్ భక్తులు తీసుకొని వస్తే ఆ లెటర్స్ ని యాక్సెప్ట్ చెయ్యరు. కేవలం ప్రోటోకాల్ విఐపీలకి మాత్రమే జూలై 15వ తేదీ వరకు దర్శనాలు అనేవి ఉంటాయి. నార్మల్ భక్తులకి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు ఉండవు. దీన్ని గమనించుకోగలరు. అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కూడా ప్రస్తుతం ఎలా అయితే ఇస్తున్నారో అదే విధంగా యథా ప్రకారం ఈ టోకెన్స్ కూడా ఇస్తారండి. క్యాన్సిల్ చేయట్లేదు. కాకపోతే ఎటువంటి టికెట్స్ లేకుండా ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఫ్రీ దర్శనం భక్తులు అండ్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని దానికి తదనుగుణంగా ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఈ రోజు నిర్వహించిన బోర్డు మీటింగ్ అనంతరం టీటీడీ ఈవో గారు అండ్ చైర్మన్, అడిషనల్ ఈవో గారు అందరూ కలిసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు టీటీడీ ఈవో గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ఈ సమాధానం అయితే ఇవ్వడం జరిగిందండి. సో రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు అనేవి జూలై 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నారు. అండ్ అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని మాత్రం క్యాన్సిల్ చేయట్లేదు. ప్రస్తుతం ఇస్తున్న విధంగానే కంటిన్యూగా ఇస్తారండి. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈవో గారు ఇచ్చిన సమాధానాలను ఇప్పుడు ఈవో గారి మాటల్లోని ఈ వీడియోలో విందామండి. ఏం ప్రాబ్లం లేదు. వాటర్ రిలేటెడ్ అందరికి ఎండల తీవ్రతను బట్టి కింద అవసరమైన పెయింట్స్ కానీ, షెడ్స్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. భక్తుల సౌకర్యాల విషయం కాదు, దర్శనాలకు సంబంధించి ఏదైనా మార్పులు చేశారు. రిఫరెన్స్ లెటర్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్ పర్సన్ వస్తే చూస్తారు. రిఫరెన్స్ లెటర్స్ క్యాన్సిల్ చేశారు. 1st May to July 15th. చూస్తారు. అన్ని బ్యాలెన్స్ చేస్తారు. చేస్తారు బట్ బ్యాలెన్స్ చేస్తారు. సర్వదర్శన్ క్రౌడ్ పెరిగింది కాబట్టి బ్యాలెన్స్ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.